సినిమా టికెట్ ధరలు సినిమా పరిశ్రమ సమస్యలపై ఏపీ సచివాలయంలో కాసేపట్లో ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది. ఇక టికెట్ల పెంపు, ఇప్పటి వరకు ఉన్న జీవోలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ డైరెక్టర్లతో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. సినిమా టికెట్ ధరలు, సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ సచివాలయంలో కాసేపట్లో ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. టికెట్ల పెంపు, ఇప్పటి వరకు ఉన్న జీవోలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ డైరెక్టర్తో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, ఏపీలో అయితే ఇప్పటి వరకు ఏదైతే సినిమా టికెట్లు, అదే విధంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే 11:30కు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఉందో ఎఫ్డీసీ డైరెక్టర్ తో పాటు అదేవిధంగా వీటితో హోంశాఖలు అధికారులు వీళ్ళంతా కూడా దీంతో అయితే పాల్గొంటారు. అయితే దీంతో ఏదైతే టికెట్ల పెంపు, ఇప్పటి వరకు ఉన్న జీవోలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఎన్టీఆర్ ఏదైతే పార్టీని స్థాపించారో తెలుగుదేశం పార్టీని, ఆ నాయకుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. దాంతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అదేవిధంగా సినిమా పరిశ్రమకు చెందిన ఇంతమంది నాయకులు కూడా కలిసి ఉండటం, ఎమ్మెల్సీ నాగబాబుతో సహా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం సమస్యలు ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సమస్యలను కూడా త్వరితగతిన అయితే పరిష్కరించేందుకు ముందుకు ఉండాలని చెప్పని కూడా వీరైతే సూచించబోతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.